క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. మీరేమో చేతులు పెట్టకుండా మంచిగా మునుగోదా సార్. నెక్స్ట్ టైటిల్ సార్ మీ స్టైల్ లేదని ఇవ్వండి సార్. చెప్పాలి మీరు ఇట్లా అన్నట్టు అమ్మాయి గురించి చెప్పాలి అన్నారు. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పుష్కరాలు నేను హీరో అయిన తర్వాత ధర్మపురి రావడం ఫస్ట్ టైం. ధర్మపురి నరసింహస్వామి మా ఇంటి ఆరాధ్య దైవం. పైన చాలా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ వాళ్ళు దాదాపు జగిత్యాల వరకు ఎక్కడ ఒక 20-30 వెహికల్స్ జామ్ అయినా కానీ వచ్చి అక్కడ ప్రత్యేకంగా ఉండి మరీ పంపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాగా చేశారు. రీసెంట్లీ మనం ఒక 3 days బ్యాక్ కనుక చూసినట్టయితే హరీష్ రావు గారు కూడా చాలా అక్కడ ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర తను ధరించి రాత్రి వర్షం పడుతున్నా కానీ ట్రాఫిక్ని క్లియర్ చేశాడు. అంత క్యాబినెట్ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు వీళ్ళు కేసీఆర్ గారు ఇంత బాగా చర్య తీసుకుంటున్నారు. నిజంగా ఇది ఒక్కోసారి ఒక సినిమా చేశానండి. నన్ను నా సినిమాను నిజంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నేను ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇప్పుడు వచ్చిన దానికి చాలామంది ఇంత క్రౌడ్లో కూడా నాతో ఫోటోలు దిగడము, సంపు అని అందరూ పలకరించడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది అసలు ఏంటి కలనా నిజమా అనే పరిస్థితిలో నేను కూడా ఇంకా కలనా నిజమా ఇది అన్నట్టుగా ఉన్నా. నిజంగా ఇలాంటిది జరగడం కళామ తల్లి నా మీద చూపించిన దయ, ప్రేక్షకుల ఆదరణ, అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. భగవంతుడి దయ. 2 రాష్ట్రాల ప్రజలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని లక్ష్మీనరసింహస్వామిని, గోదావరి తల్లిని వేడుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ.